అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్కి సపోర్ట్ చేసి బూస్ట్ ఇవ్వండి. ముఖ్యంగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు తెలుసో తెలియదో కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చిన హామీలు ఉచిత గ్యాస్ సిలిండరు రేపు దీపావళికి ఇవ్వబోతున్నారు. ఇంకా మన వీడియో విషయానికి వస్తే 3 విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, తిరుమల లడ్డు. ఈరోజు ట్రెండింగ్ న్యూస్ కింద చూస్తున్నారు కానీ దాని విషయంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం జరిగింది ఇవన్నీ ఆలోచించి రిపోర్ట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆగారు, ఈ విషయం గురించి ఒకటి. మన జగనన్న మాస్ మంచి ప్లాన్ వేసాడు, ఆ ప్లాన్ గురించి ఇంకా చిన్న చిన్న విషయాల గురించి చూద్దాం. ఫస్ట్, తిరుమల లడ్డు. ఫస్ట్ రోజు వైవి సుబ్బారెడ్డి గారు చంద్రబాబు నీకు దమ్ముంటే, నువ్వు నిజాయితీపరుడు అయితే తిరుమల వెంకన్న స్వామి మీద వేసిన నిందకి నువ్వు ప్రమాణం చేస్తావు, నేను వచ్చి కుటుంబ సమేతంగా ప్రమాణం చేస్తానని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు హైకోర్టుకి వెళ్ళాడు, విజిలెన్స్ విచారణ ఆపేయాలి నా మీద అని చెప్పి. అంటే నీకు తెలిసే తప్పు జరిగింది, ఇది షూర్. జనానికి మీరే క్లారిటీ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్, జగనన్న మాస్. ఆయన ఐడియాలే. ఎందుకంటున్నానంటే వైసీపీ ఎమ్మెల్యేలందరినీ చల్లంగా బెంగళూరులో మీటింగ్ పెట్టి జనసేనలోకి పంపిస్తున్నాడు. ఎందుకంటే కూటమికి ఆయువు పట్టు జనసేన, ఓ 10% ఓటింగ్. ఆయనకి మైనస్ గత ఎలక్షన్లో వచ్చింది కూడా 10%. దాన్ని కుదింతాకి చేసే ఏర్పాట్లు మాత్రమే ఈ జనసేనలో ఫ్లోటింగ్. విపరీతంగా వెళ్ళిపోతున్నారు వైసీపీ నాయకులు జనసేనలోకి. పైగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ 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 అన్న మాట మీద ఇప్పుడు రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొస్తాడని జనం అనుకున్నారు. కానీ ఈ స్క్రాప్నంతా జాయిన్ చేసుకుని జనానికి, వాళ్ళ కార్యకర్తలకి ఏం సందేశం వదలుచుకున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. పైకి మాటలు చెప్పొచ్చు, రాజకీయం అంత మామూలు కాదు. నిజాయితీగా నిలబడినప్పుడు 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచావు. అది కూడా చంద్రబాబు, బీజేపీ అంటే టీడీపీ, బీజేపీ ఓట్లు ఇవన్నీ కలుపుకుని నీకు వచ్చినాయి. ప్రత్యేకించి 21 సీట్లు మీరే గెలవలేదు, అది గుర్తుపెట్టుకోండి. 80% ఆఫ్ ఓట్స్ టీడీపీ ఓట్స్ ఉంటాయి అందులో. కాబట్టి మిమ్మల్నే సిబిఎన్ నమ్మేడు కాబట్టి మీకు ఆ విజయం దక్కింది. అది గమనించి ఈ స్క్రాప్నంతా జాయిన్ చేసుకుని కూటమి విడిపోవటానికి కారణం కావద్దు. ఎందుకంటే కూటమిని కలిపిందే మీరు, మళ్ళీ విడిపోవటానికి కారణం కూడా మీరు కావద్దు. చరిత్రలో అందరిలాగే పవన్ కళ్యాణ్ కూడా అన్న పేరు మాత్రం తెచ్చుకోవద్దు దయచేసి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు.